ఈ రోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు నందు గల శ్రీ సత్యసాయి సేవా సదన్ నందు ఉప్పలపాటి సచీదేవి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఉప్పలపాటి నాగరాజు గారు, వారి సతీమణి కుసుమాంజలి గారు, వారి కుమారుడు నందీశ్వరరాయ్ గారు అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. హాస్పిటల్లోని ఇన్ పేషెంట్లు, వీరికి సహాయకులుగా ఉన్నటువంటి వారికి సుమారు 200 మంది పేదలకి అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమారుడు ఉప్పలపాటి నాగరాజు గారు, కోడలు ఉప్పలపాటి కుసుమాంజలి గారు, వియ్యంకురాలు తులసీదేవి గారు, వియ్యంకుడు బాబురావు గారు, స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట సురేంద్రబాబు గారు పాల్గొని నాగరాజు గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ నిర్వహించాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారి కుటుంబ సభ్యులందరినీ అభినందించారు. శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री 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 सच्चा साई बाबा जी की जय।
భవ అన్నదాత సుఖీ భవ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం వెంకట సురేంద్ర బాబు, స్పందన ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు పెద్ద హాస్పిటల్లోని శ్రీ సత్యసాయి సేవా సదన్ నందు శ్రీ ఉప్పలపాటి సచీదేవి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఉప్పలపాటి నాగరాజు గారు, వారి కోడలు కుసుమాంజలి గారు, అలాగే వారి మనవడు నందేశ్వర రాయలు గారు, వారి ముగ్గురు కూడా కలిసి ఇక్కడ పేషెంట్ దగ్గర ఉన్నటువంటి సహాయకులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 200 మంది పైగా కూడా ఈరోజు ఈ అన్నదానం నిర్వహించడం జరిగింది. వీరు ఇది మొదటిసారి కాదు, ఇదే సత్యసాయి సేవదన్నందు సుమారు ఒక 20 సార్లు కూడా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పేదలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటే దాంట్లో ముందుండే వ్యక్తి ఉప్పలపాటి నాగరాజు గారు, అలాగే వారి కుమారుడు ఉప్పలపాటి నందేశ్వర రాయలు గారు. నందేశ్వర రాయలు ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తాతగారి, వాళ్ళ నాన్న, అమ్మమ్మ గారికి, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు చెప్తూ మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, దానికి ఎటువంటి సహకారం కావాలన్నా నేను అందిస్తాను అని చెప్పేసి ఆ నందేశ్వర రాయలకి మంచి ఆలోచన రావడం, ఇలాగే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం. లాస్ట్ టైం ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇదే ఇక్కడ కార్యక్రమం చేసి పేదలకు వస్త్రదానం, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నందేశ్వర రాయలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే వారికి తగ్గట్టుగా, వాళ్ళ తల్లిదండ్రులకు తగ్గట్టుగానే ఆ నందేశ్వర రాయలు కూడా మంచి ఆలోచనలతోటి మంచి ఆలోచనలతోటి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నందేశ్వర రాయలు. వారి తండ్రి గాని, వారి శ్రీమతి కుసుమాంజలి గారి కానీ ఇలాగ మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ఈ అన్నదాన కార్యక్రమాలే కాకుండా ఇంకా విద్యార్థులకు కానీ, స్కూల్స్ కి కానీ వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి ఆ అరుణాచలం శివయ్య, అలాగే మన ప్రత్యక్ష దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు, అలాగే షిరిడి సాయినాథుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబం మీద ఉండి వాళ్ళు ఇంకా కూడా మంచి అభివృద్ధి చెంది వాళ్ళ అభివృద్ధి మంచి కార్యక్రమాలని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ ఉప్పలపాటి సచీదేవి గారి 3వ వర్ధంతి సందర్భంగా మా మానవుడు కెనడాలో ఉన్నాడు, నందీశ్వర రాయలు. అతను ఈ కార్యక్రమం వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఉన్న సత్యసాయి సేవా సమితి వారి ద్వారా అన్నదానం కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిపిస్తా ఉన్నాడు. దానికి మా కూతురు గొల్లపాటి కుసుమాంజలి, మాల్లుడు నాగరాజు గారు ఉన్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం
ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎట్లే జరిపించాలని మా మనవడు కోరుకుంటున్నాడు. ఆయా అబ్బాయి ఆశయాల ప్రకారంగా మేము ప్రతి సంవత్సరం మేము పెద్దవాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం మా చేతుల్లో జరిపిందని అడిగాడు. మేము చేస్తా ఉన్నాము. మా అత్తయ్య గారు ఉప్పలపాటి సచీదేవి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు సత్యసాయి ట్రస్ట్ ద్వారా అన్నదానం జరిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు తులసీదేవి. మా బియ్యప్రాలు సత్యదేవి గారి 3వ వర్ధంతికి అన్నదానం చేస్తున్నాను. నందీశ్వరాయలు తరఫున అన్నదానం చేస్తున్నాను. చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.